పరిశుద్ధుడ మహాగణుడ, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. మరి ఒకసారి నేను మనందరినీ సజీవ లేఖలో దాచినాయన, నీ కృపలో భద్రపరిచి మరలా నీ సన్నిధిలో చేరినాయన. నీ విలువైన మాటలు నాయన వినడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగోనైనా నీ విలువైన నాయన మాటల్లోనికి మేము వెళ్ళబోతుండగా మా హృదయాలను నాయన సిద్ధపరచుకొని నీ వాక్యం వైపు నాయన మా హృదయాలను తిప్పి మా హృదయం అనే పలక మీద నాయన నీ విలువైన మాటలను నాయన ముద్రించుకొనగలుగుటకు, వాటిని అనుసరించి మా బ్రతుకులను కట్టుకొనగలుగుటకు నాయన మీ కృపను వాటి సహాయాన్ని మాకు అనుగ్రహించింది నాయన. చెప్పనైనా నేను తగ్గించుకొని నీ వాక్యాన్ని హెచ్చించగలుగుటకు, నిన్ను మహిమపరచగలుగుటకు అటు కృపను మహద్భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన మనల్ని వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు వచ్చిన అందరికీ ప్రభు రక్షకుడైన క్రీస్తు నామములో వందనాలు చేసుకునండి. మంచిది, మనము ఏ విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో కొన్ని విషయాలు అనేది మాట్లాడుకుంటున్నాము. 13:5 వరకు అనేది కంప్లీట్ అయింది. 6వ వచనంగా మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఏమని చెప్తున్నాడు? 6వ విషయం 13:6వ వచనం. ఎండ దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. ఏమని చెప్తున్నాడు చెప్పండి? అపోస్తలుడైన పౌలు గారు కొన్ని విషయాలు అనేది మనకు చెప్పాడు. అవునా? కొన్ని విషయాలు చెప్పిన తర్వాత 6వ వచనంలో మారుతుంది ఏంటంటే దుర్నీతి విషయం ఏంటంట. ఏంటి అసలు దుర్నీతి అంటే ఏంటిది? దుర్నీతి అంటే ఏంటిదండి? మీకు తెలుసలేదు. మనం ఫస్ట్ నుంచి నేర్చుకుంటున్నప్పుడు ఏంటంటే ప్రేమ గురించి నేర్చుకున్నప్పుడు ఫస్ట్ ఏం నేర్చుకున్నాం చెప్పండి? ఫస్ట్ విషయం ఏంటిది? ఫస్ట్ విషయం 4వ వచనంలో ఫస్ట్ విషయం ఏముంది? ప్రేమ ఏం చేస్తుంటే దీర్ఘకాలం సహించును, దయ చూపించును. ఓకేనా? ఏంటంటే ఫస్ట్ ఏం చేస్తుంది ప్రేమ అనేది? దీర్ఘకాలం సహిస్తుంది, దీర్ఘకాలం ఏం చేస్తుంది? దయ చూపిస్తుంది. ఓకేనా? దీని తర్వాత స్టార్ట్ అయింది ఏంటిది? ప్రేమలో ఉండకూడని లక్షణాలు, దుర్నీతి లక్షణాలు ఏంటంటే చూడండి ఎన్ని వచనాలు చెప్తున్నారు చూడండి ఒకసారి లెక్కేసుకోండి. ఫస్ట్ ఏంటంటే ప్రేమ మత్సరపడదు, రెండవదిగా డంబంగా ప్రవర్తించదు, మూడవది ఉప్పొంగదు, నాలుగవదిగా అమర్యాదగా నడవదు, ఐదవది స్వప్రయోజనాన్ని విచారించుకునదు, ఆరోదిగా త్వరగా కోప్పడదు, ఏడవది ఏంటి చెప్పండి? ఏం చేయాలి చెప్పండి? అపకారాన్ని మనసులో ఉంచుకోదు. ఓకే, ఎన్ని విషయాలు ఉన్నాయి? ప్రేమ చేయని లక్షణాలు ఎన్ని విషయాలు ఉన్నాయి? 7 విషయాలు ఉన్నాయి. మరి ప్రేమ చేసే లక్షణాలు ఎన్ని విషయాలు ఉన్నాయండి? అవి కూడా 7 వచనాలు ఉంటాయి. కింది మాటలో దాన్ని కూడా కొనసాగిస్తూ ఒకసారి చూడండి ఎన్ని వచనాలు ఉన్నాయో. ప్రేమ ఏం చేస్తుంది? ఫస్ట్గా సహిస్తుంది, దయ చూపిస్తుంది. ఇవి 2. నెక్స్ట్ కింది మాటలు ఏమో చూడండి 7వ వచనంలో. అన్నింటికి తాలును 3, అన్నింటినీ నమ్మును 4, అన్నింటినీ నిరీక్షించును 5, అన్నింటినీ ఓర్చును 6, ప్రేమ శాశ్వత కాలము ఉండును. ఎన్ని? 7 వచనాలు. అవి 7, ఇవి 7. అవునా? అంటే ప్రేమలో ఉండకూడని లక్షణాలు 7, ఉండవలసిన లక్షణాలు 7. అయితే 6వ విషయంగా అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ చెప్తున్నాడు ఏంటంట? ప్రేమ ఏం చేయాలంటే చెప్పండి? దుర్నీతి విషయమై సంతోషించదు కానీ దేని అని సంతోషిస్తుందంట? సత్యంలో సంతోషిస్తుంది. సత్యం అంటే ఏంటిది? ఇక్కడ కొన్ని విషయాలన్నీ చెప్పాడు. సత్యం అంటే ఏంటంటే ప్రేమ ఏం చేయదు చెప్పండి? ఏం చేయదంట ప్రేమ అంటే? సత్యం అంటే ఏంటంటే కొన్ని విషయాలు చెప్తున్నాడు. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, దయ చూపిస్తుంది, ఇంకేం చేస్తుంది? ఇవన్నీ 7 విషయాలు చెప్తున్నాడు. అంటే కొన్ని విషయాల వరకు వస్తాయి. సత్యం అంటే ఏంటంటే ప్రేమలో ఎలా ఉంటుంది చెప్పండి? ఎలాంటి కపటం లేకుండా నిర్దోషంగా ఉండడానికి ప్రేమ అనేది ట్రై చేస్తుంది. రైట్? అంటే ప్రేమగా ఉండడానికి నటిస్తాము, కానీ ఇంకోటి ఏంటంటే దుర్నీతి విషయం అయింది. ఫస్ట్ ఏం చేస్తుందంటే 7 విషయాలను కంటిన్యూ చేసుకుంటూ 2 విషయాలు చెప్పిన తర్వాత ప్రేమ గురించి, తర్వాత ప్రేమలో ఉండకూడని లక్షణాలు కంటిన్యూగా 7 విషయాలు చెప్తూ దుర్నీతి విషయంలో ఏం చేయదంటే ప్రేమ అనేది మనలో ఉంటే, క్రీస్తు ప్రేమ అనేది మనలోనికి వస్తే ఆ దుర్నీతి విషయం ఏం చేయదంట?
ఏం చేయదు చెప్పండి, సంతోషించదు. దుర్నీతి విషయంలో సంతోషించదు అంటే ఏంటి మరి? ప్రేమ ఏం చేయాలంటే చెప్పండి, దుర్నీతి విషయంలో ఏం చేయాలంటే చెప్పండి, సంతోషంగా ఉండదు. ఓకేనా? యోహాను గారు రాసిన 3వ పత్రిక ఒకసారి చూద్దాం. మూడు 4 వచనాలు ఒకసారి చూడండి. యోహాను రాసిన 3వ పత్రిక 3-4 వచనాలు. ఏంటంట? నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే ఎక్కువైన సంతోషం లేదు. ఏంటంట? యోహాన్ గారు ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే చెప్పండి, అసలు అంటే సత్యంలో ఎలా ఉంటుందంటే ప్రేమ అని చెప్తున్నాడంటే అవతలి వ్యక్తి వచ్చి సాక్ష్యం ఇస్తున్నాడంటే ఏమని సాక్ష్యం ఇస్తున్నారు చెప్పండి? సత్య ప్రవర్తన గురించి. అంటే ఎవరైతే సత్యంలో ఉంటున్నారో, ఎవరైతే క్రీస్తున్న ముందుకెళ్తున్నారో అట్లాంటి వారి ప్రవర్తన గురించి ఒకరు వచ్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు వాళ్ళ గురించి ఏంటంట, నా పిల్లలు సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం ఏం కూడా లేదు. అవునా? అంటే సత్యంలో ఉన్న వ్యక్తి ఏం చేస్తారు చెప్పండి, అవతలి వ్యక్తి మంచి దారిలోనికి వెళ్తుంటే, అవతలి వ్యక్తి మంచి నడవడిక కలిగి నడుస్తుంటే, అవతలి వ్యక్తి మంచిగా అభివృద్ధి చెందుతుంటే దాన్ని బట్టి ఏం చేస్తాడు చెప్పండి, సత్యంలో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? ఆనందపడతాడు. ఓకేనా? రైట్. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 20-21 వచనాలు చూడండి. 3వ అధ్యాయం 20-21 వచనాలు. ఇరవై 21 వచనాలు. దుష్కార్యం చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. ఏంటంటే సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చెయ్యబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. ఏంటంటే చెప్పండి, కొన్ని విషయాలు ఇక్కడ మాట్లాడుతూ యోహాన్ గారు చెప్తున్నారు. ఏంటంట, దుష్కార్యము చేయు ప్రతి వాడిని ఏం చేస్తాడంట, వెలుగును ద్వేషించును. అంటే తప్పు చేసే ప్రతివాడు, తప్పులో ఉన్న ప్రతివాడు కూడా ఏం చేస్తాడు చెప్పండి, ఏం చేస్తాడు? వెలుగును ద్వేషిస్తాడు. అంటే మంచి చేయడానికి ఇష్టపడడు, మంచి చేయాలన్నా ముందుకు రాడు, మంచి చేద్దామన్నా సరే ఏం చేయడు, అది చేయడానికి ఇష్టపడడు. దుష్కార్యము చేయు ప్రతి వాడిని ఏం చేస్తాడంట, దుష్కార్యం అంటే చేయు ప్రతి వాడాన్ని ఫుట్ నోట్లో రాస్తుంది. ఏంటంటే చెప్పండి, చేయు అంటే ఏంటంట, చేయు అని ఫుట్ నోట్లో 4 అని వేసింది. ఏంటంటే చెప్పండి, ఏం చేస్తారు చెప్పండి, అభ్యసించడం అంటే ఏంటి చెప్పండి, అభ్యసించడం అంటే ఏంటండి, నేర్చుకోవడం. ఓకేనా? ఏంటంటే చెప్పండి, దుష్కార్యాన్ని నేర్చుకునే ప్రతి వాడు కూడా ఏం చేస్తారు చెప్పండి, వెలుగు దగ్గర రాడు. అంటే దుష్కార్యాన్ని నేర్చుకోవడం అంటే దుష్కార్యాన్ని కూడా నేర్చుకుంటారా, దుష్క్రియలు కూడా నేర్చుకుంటారా, నేర్చుకోరండి. దుష్క్రియలు నేర్చుకుంటారు. మరి దుష్క్రియలు నేర్చుకోవడం అంటే ఏంటండి, ఎట్లా నేర్చుకుంటారు దుష్క్రియలు అనేవి? దుష్క్రియలు ఎలా నేర్చుకుంటారు చెప్పండి? ఒక సబ్జెక్ట్ మీద కానీ ఒక దేని మీద కానీ మనకు నాలెడ్జ్ అంటే ఏం చేయాలి చెప్పండి? కొన్ని తర్ఫీదు ప్రదేశాలకు నేను వెళ్తా ఉన్నా కదా, పిల్లలు చదువు గురించి నేర్చుకోవాలంటే పాఠశాలకు వెళ్తారు, అవునా? సపరేట్గా ఏదైనా ట్రైనింగ్ కావాలంటే కొన్ని ట్రైనింగ్ సెంటర్లు అనేవి ఉంటాయి, అవునా కదా? మరి దుష్క్రియలు అభ్యసించడానికి ఏం ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి? దుష్కార్యాలను నేర్చుకోవడానికి ఏం ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి చెప్పండి? దుష్కార్యాలను అభ్యాసం చేసే ప్రతి వాడు కూడా ఏం చేయాలంటే చెప్పండి, వెలుగును ద్వేషిస్తాడు. అంటే దేవుని దగ్గర రావడానికి ఇష్టపడడు.
అంటే ఏం నేర్చుకుంటాడు అని దగ్గర అంటే ఏం చేస్తాడు చెప్పండి? ఏం నేర్చుకుంటాడు? దేని గురించి ఎక్కువగా నేర్చుకోవడానికి ఇష్టపడతాడు? అట్లాంటి వ్యక్తి, వెలుగుని ద్వేషించే వ్యక్తి ఏం నేర్చుకోవడానికి ఇష్టపడతాడు చెప్పండి? ప్రేమ అనేది ఏం చేయదంట? దుర్నీతి విషయం ఏం చేయదంట చెప్పండి? సంతోషపడక. అంటే ఈ దుష్కార్యం చేసే ప్రతివాడు కూడా దేన్ని నేర్చుకోవడానికి ఇష్టపడతాడు? ఏం నేర్చుకోవడానికి ఇష్టపడతాడు చెప్పండి? దుర్నీతి యందు ఆనందించడానికి ఇష్టపడతాడు. అంటే ప్రేమ ఏదైతే చేయకూడని లక్షణాలు ఉన్నాయో, 7 లక్షణాలు, మత్సరపడదు, కోప్పడదు, డంబంగా ప్రవర్తించదు, అవునా కదా? ఈ లక్షణాలు ఏవైతే 7 ఉన్నాయో ఈ లక్షణాలని మనిషి ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? అభ్యాసం చేస్తాడు. దాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడతాడు, అవునా కదా? మరి ఎట్లా నేర్చుకుంటామండి? దాని గురించి మనకు తెలియదు కదా. ఎలా నేర్చుకుంటామంటే అంటే ఏ వ్యక్తిన మనం ఇంకా డంబంగా అంటే గొప్పగా ఉన్నాడు అనుకోండి, ఉదారంగా కనబడుతున్నాడు అనుకోండి, మనం కూడా ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం చెప్పండి? ఏ వ్యక్తిన మనం ముంగట డంబంగా గొప్పగా కనబడడానికి ఇష్టపడుతున్నాం, మనం కూడా ఏం చేస్తాం? అంటే మనం కూడా డంబంగా ఉండాలి, అవునా కదా? మనం కూడా బడాయిగా ఉండాలి, అవునా? అంటే అవతల వ్యక్తిని చూసి మనం ఏం చేస్తాం చెప్పండి? కొన్ని నేర్చుకోవడం, కొన్ని అభ్యసిస్తూ ఉంటాం అనమాట. అవతల వ్యక్తి గొప్పలు చూసి, అవతల వ్యక్తి డంబాలను చూసి, అవతల వ్యక్తి ప్రదర్శించే ప్రవర్తనను బట్టి అభ్యాసం చేస్తున్నట్టు, అవతలోడు ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఎలా ఉంటున్నాడు, దాన్ని చూసి మనం కూడా ఏం చేస్తాం చెప్పండి? నేర్చుకుంటాం వాళ్ళ దగ్గర నుంచి అలా చేయాలి, అవునా కదా? ఒక వ్యక్తి మత్సరపడుతున్నాడంటే ఆ మత్సరాన్ని చూసి ఏం చేస్తాం చెప్పండి? బాగా చెవి కలిగి వినడానికి ప్రయత్నం చేస్తాం. ఆ వ్యక్తి మీద ఎవరైతే ద్వేషంగా వెళ్ళగలుగుతున్నారో అట్లాంటి విషయాలన్నీ కూడా ఏం చేస్తాం చెప్పండి? వ్యక్తి అని చెప్పినప్పుడు ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం చెప్పండి? మీకు తెలుసుకోలేదు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, దుష్కార్యం చేయు ప్రతి వాడిని ఏం చేస్తాడంటే చెప్పండి? వెలుగుని ద్వేషించును. వెలుగుని ఎలా ద్వేషిస్తారంటే, మీకు తెలుసుకోలేదు, ఏదన్నా విషయాలు మనం చెప్తున్నాం అనుకోండి, ముసలమ్మ ముచ్చట్లు అంటారు, అంటే పనికిమాలిన విషయాలు ఏమైనా చెప్పుకుంటున్నారు అనుకోండి, దాని దగ్గరికి మనం ఎంత దూరం ఉన్నా సరే మన చెవి ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది? మనం ఎక్కడో అక్కడ చూస్తున్నట్టు ఉంటుంది, కానీ చెవంతా కూడా ఏం చేస్తుంది చెప్పండి? కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఎక్కడ ఉంటుంది మనది? వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, ఏదో చెప్తున్నారు, ఏదైనా సందర్భం వచ్చి వాళ్ళకి ఏదైనా మాట రాదనుకోండి, మధ్యలో వెళ్ళి మనం ఏం చేస్తాం? కల్పించుకొని అలారా ఇలా అని ఏం చేస్తాం చెప్పండి? చెప్తుంటాం, అవునా కదా? అవునా? మధ్యలో వెళ్ళి చెప్పడానికి, ఆ మాట సాయం చేయడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం. ఏ విషయాల్లో? లోక సంబంధమైన విషయాల్లో, చెడు కార్యాల విషయాలు, ఏదైతే తప్పుడు విషయాలు ఉన్నాయో ఆ విషయాలకు చెవి ఎక్కువగా ఇచ్చి అట్లాంటి దాంట్లో మనం సలహా ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అదే మంచి విషయాలు ఉన్నాయి అనుకోండి, మంచి విషయాలు అని చెప్తుంటే ఎంతమంది చెవిస్తారు చెప్పండి? ఎంతమంది వినడానికి ప్రయత్నం చేస్తారు? ఎంతమంది వింటారు చెప్పండి? మంచి చెప్తున్నాను అనుకోండి, ఎవడన్నా బాగుపడనరా అని చెప్తే ఆ విషయాలు మీరు వినడానికి ఇష్టపడతారా? లేకుంటే నెగ్లెక్ట్ అంటే ఇవన్నీ మాకు తెలుసులే ఆల్రెడీ, ఇవన్నీ మేము ఎప్పటి నుంచో వింటున్నాంలే అనడానికి ఇష్టపడతారా? ఏం చేస్తాం చెప్పండి? చాలా విషయాలు ఏం చేస్తామంటే, మంచి విషయాల దగ్గరకు వస్తాను మనం ఏం చేస్తామంటే మాకు అన్నీ తెలుసులే అనుకుంటాం, అవునా కదా? అనుకుంటారా? అనుకోండి, చెప్పిన విషయాలు మనకు తెలిసిన విషయాలు మంచి చెప్తున్నారు అనుకోండి, సర్లే వారి దగ్గర నుంచి ఇంకేదో నేర్చుకుందాం అనుకుంటామా? లేకుంటే అవన్నీ నాకు ఆల్రెడీ తెలుసులే అని దాన్ని నెగ్లెక్ట్ చేస్తామా? ఏం చేస్తాం చెప్పండి? వాటిని వదిలేస్తాం, అవునా కదా? అదే చెడు విషయాలు నీకు తెలిసినవైనా సరే దాన్ని ఏం చేస్తారు చెప్పండి? చెడు విషయాలు నీకు ఆల్రెడీ తెలుసు, వాటి గురించి అంతా తెలిసినా సరే నువ్వు ఏం చేస్తావు? మరలా దానిలో కల్పించుకొని దాని గురించి మాట్లాడడానికి, దాని గురించి చెప్పడానికి ఏం చేస్తాం మనం? అవునా? ముందుకు వెళ్తుంటాం. కానీ ఏంటంటే దుష్కార్యం చేసే ప్రతి వాడు కూడా ఏం చేస్తాడు చెప్పండి? వెలుగుని ద్వేషిస్తాడు. అంటే వెలుగు దగ్గర రాడు, మంచి విషయాల దగ్గర రాడు. మంచి విషయాలు చెప్తే వాడు అర్థం చేసుకోడు. ఆ విషయాలు మంచి ఏది చెప్పినా కానీ వాడు ఏం చేస్తాడు? తీసుకోవడానికి ఇష్టపడాడు. మంచిని తీసుకోడు. చెడుని మాత్రం ఏం చేస్తాడు? ఎక్కువగా అభ్యసించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఎందుకు అలా చేస్తాడంటే చెప్తున్నాడు అక్కడ యోహాన్ గారు. ఇంకేంటంట ఏం చేస్తాడని చెప్తున్నాడు? తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు ఏం చేస్తాడంటే చెప్పండి? తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు అని 5 అని ఫుట్ నోట్ వేశాడు. ఏంటి చెప్పండి? ఏంటంట? ఎందుకు రాడు? ఎందుకు మంచి విషయాలు వినడు? ఎందుకు రాడు చెప్పండి? చెడు చేసే ప్రతివాడు, తప్పు చేసే ప్రతివాడు మంచి మాటల దగ్గరికి ఎందుకు రాడు అంటే ఎందుకు రాడు చెప్పండి? మంచి మాటలు చెప్తే ఎందుకు వినడు?
ఎందుకు విన్నాడు చెప్పండి? హృదయం అనేది అతనికి భయాన్ని కలుగజేస్తుంది. లోపల ఉన్న మనస్సు అనేది అతన్ని అతలాకుతలం చేస్తుంది. నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఇలా చేయొద్దు అని ఏం చేస్తుంది చెప్పండి? ఏదైతే మంచి విషయాలు ఉన్నాయో చెడు దగ్గరికి వెళ్తాయో ఆ వెళ్ళినప్పుడు ఆ చెడు అంతా కూడా ఏం చేస్తుంది? చెడు మీద ప్రభావం చూపిస్తుంది. అంటే నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు ఇలా ఉండొద్దు, ఇట్లా గద్దింపబడుతుంది కనుక, ఆ తప్పును హెచ్చరిస్తుంది కనుక, ఆ తప్పును ఎత్తి చూపిస్తుంది కనుక దాని దగ్గర రాకుండా వాడు ఏం చేస్తాడు చెప్పండి? తన క్రియలు దుష్క్రియలుగా కనబడకున్నట్లు నేను చేస్తుంది మంచిదేలే, నేను అంతా కూడా కరెక్టే చేస్తానులే, నాకంతా కూడా తెలుసులే అనుకుంటే ఏం చేస్తాడు చెప్పండి? మంచి మాటల దగ్గర రాడు, మంచి చెప్పే దగ్గర రాడు, మంచి ఏదైనా సలహా ఇస్తే కూడా దాన్ని ఏం చేయడు? స్వీకరించాడు. ఆ వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడు అయితే ఏం చేస్తాడంట? తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. ఓకేనా? అయితే ఏం చేస్తాడు చెప్పండి? మంచోడైతే, సత్యంలో ఉన్నోడైతే ఏం చేస్తాడు? మంచి మాటలు ఏవైతే ఉన్నాయో దాని దగ్గరకు వచ్చి ఏం చేస్తాడు? దాన్ని చెవిస్తాడు. దాని ప్రకారంగా అనుసరించడానికి, దాన్ని నడుచుకోవడానికి ఇంకేం లోపాలు ఉంటే ఏం చేస్తాడు? సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి అట్లాంటి దానిలో కూడా ఎప్పుడు కూడా మనం ఉండాలి. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 'ఏంటంటే తన రాజ్యమునకు మహిమ కలుగునట్లు ఏంటంటే మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల వలన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామను మీకు తెలియను. ఏమని చెప్తున్నాడు చెప్పండి? అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనిక సంఘానికి రాస్తూ చెప్పారు ఏంటంట? దేవుని రాజ్య మహిమకి ఏంటంట? మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగ్గట్టుగా మీరు ఏం చేయాలి చెప్పండి? నడుచుకోవాలి. అవునా కదా? ఈ అన్ని విషయాలు చెప్పేది ఎందుకు, నేర్పించేది ఎందుకు, నేర్చుకోవడానికి గల కారణం ఏంటంటే దేనికంటే చెప్పండి? దేవుడు ఎలా అయితే మనల్ని పిలిచాడో, దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడో ఆ పిలుపుకు తగినట్లుగా ఏం చేయాలంటే మనం ఏం చేయాలని చెప్తున్నాడు చెప్పండి? నడుచుకోవాలి. అవునా కదా? దేవుడు ఎలాగైతే మనల్ని పిలుస్తున్నాడు, ఏ విధంగా ఉండడానికి మనకు పిలుస్తున్నాడో, ఏ విధంగా నడుచుకోవాలని దేవుడు మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడో ఆ విషయాల మీద మనం ఏం చేయాలంటే చెప్పండి? ఏం చేయాలి? దానిలో ముందుకెళ్ళడానికి మనము ప్రయత్నం చేస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో రోమా 2:8 అయితే భేదములు పుట్టించి సత్యమును లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. సత్యక్రియ చేయు ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి మహిమయు ఘనతయు సమాధానము ఏంటంట? సమాధానము కలుగును. ఏమని చెప్తున్నాడు చెప్పండి? భేదములు పుట్టించి సత్యముకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి ఏమొస్తున్నాడు చెప్పండి? ఏమొస్తుందంట? దేవుని ఉగ్రత వస్తుంది. అంటే ప్రేమ గురించి ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే దుర్నీతి విషయాల్లో ఆనందపడే విషయం ఏంటంటే ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆ దుర్నీతి అంటే ఏమని చెప్తున్నాడంటే భేదాలు పుట్టిస్తుందంట. ఇక్కడ కొద్దిగా క్లారిఫై చేస్తూ చెప్తున్నాడు రోమీయులకు రాసిన పత్రిక ఏంటంట? అసలు దుర్నీతి విషయంలో సంతోషించడం అంటే ఏంటంటే చెప్పండి? ఏంటంటే భేదాలు పుట్టించడం. భేదాలు పుట్టించడం అంటే ఏంటంటే మీకు తెలుసా లేదా? భేదాలు పుట్టించడం అంటే
అంటే భేదాలు అంటే చాలా విషయాల్లో భేదాలు వస్తాయి, అవునా కదా? అవునా, కులాలు మతాలు అనే దగ్గర కాదు, కానీ అనేక విషయాలు ఏం చేస్తారు చెప్పండి, ఏం చేస్తారు, భేదాభిప్రాయాలు అనేవి కలుగజేస్తుంటారు. అంటే చిన్న విషయాన్ని కూడా ఏం చేయలేరు, ప్రేమ ఏం చేస్తుంది, దీర్ఘకాలం సహిస్తుంది, దయ చూపిస్తుంది, అవునా, అన్నిటికీ ఓర్చుకుంటుంది, అన్నిటినీ తాలుకుంటుంది. కానీ ఏంటంట, ఎప్పుడైతే ఈ భేదాలు పుట్టించే మనస్తత్వం అనేది మనలో పెరుగుతుందో, ఏ చిన్నదానికి కూడా మనం ఏం చేయాలని చెప్పండి, ఓర్చుకోము, అవునా కదా? చిన్న చిన్న విషయాలను ఏం చేస్తారు, కొద్దిగా ఆ మాటలనేవి పెరుగుతూ, ఆ మాటలనేవి చెలరేగుతూ, అవతల వారి విషయాల పట్ల, అవతల వారి సహవాసం పట్ల ఏమవుతుంది చెప్పండి, భేదాలు అనేవి ఏర్పడుతుంటాయి, అవునా కదా? అంటే వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు చెడ్డోళ్ళు, అవునా కదా? మనకు భేదాభిప్రాయాలు ఎక్కడ వస్తాయి చెప్పండి, చాలా విషయాల్లో మన యొక్క స్తోమతను బట్టి వస్తాయి. ఇంకా అనేక విషయాల్లో దేన్ని బట్టి వస్తాయంటే, వాళ్ళు చెడ్డోళ్ళు, మనము మనుషులు, అవునా కదా? దేని విషయాలు వస్తాయి మనకు భేదాభిప్రాయం అనేవి, మన ప్రవర్తన అంతా కూడా ఏం చేస్తుంది చెప్పండి. అందుకే యోహాన్ గారు రాస్తే ఏంటంట, ఎవరైతే దుర్నీతి పరులుగా ఉంటారో వాళ్ళ క్రియలు ఏం చేయవో చెప్పండి, గద్దించబడకుండాట్లు, సరిచేయబడకుండాట్లు ఏం చేస్తాడంటే, వెలుగు యొద్దకు రాడు, వాడు ఏం చేస్తాడు, ఆ లోపలనే దాచుకొని దూరం ఉంటూ వాళ్ళ మీద వీళ్ళ మీద ఏం చేస్తాడు, నిందలేయడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప వెలుగును వాని యొద్దకు తీసుకోవడానికి ఇష్టం. అంటే వాక్యాన్ని తన లోపల తీసుకోకుండా, నేనేమై ఉన్నాను, నేను ఎలా సరిచేయబడాలి, నా లోపల ఇంకేం లోపాలు ఉన్నాయి అనే వాటిని పక్కకు పెట్టేసి ఏం చేస్తాడు చెప్పండి, ఏం చేస్తారంట, అవతల వారిలో భేదాభిప్రాయాలు పుట్టిస్తారు. అంటే అవతలుడు ఇలా ఉన్నాడు, అవతలుడు అలా ఉన్నాడు, అవునా, అవతలోనికి మాట్లాడే విధానం తెలియదు, అవతలోనికి ఎలా ప్రవర్తించాలో తెలియదు, అవతలోని పట్ల ఎలా నడుచుకోవాలో తెలియదు, అవునా కదా? ఎప్పుడు చూసినా ఏం చేస్తాడు, భేదాలు పుట్టిస్తుంటాడు. అంటే అవతలోని పక్కన గురించే మాట్లాడతాడు తప్ప, మరి వాక్యం నాకేం చెప్తుంది, నేను ఎలా సర్దుకోవాలి, నేను ఇలా దేవునిలో ఉన్నతంగా ఉండాలి, అవునా కదా? ఇక్కడ ఏమని చెప్తున్నా, రోమిలో రాసిన పత్రికలు చెప్తున్నాడు ఏంటంటే, అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడే వారి మీదికి. సత్యం నాకు లోబడే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, సత్యం నాకు లోబడే వాళ్ళు ఏం చేస్తారంట, కొన్ని విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి. కొరింథీయులకు రాసిన పత్రిక ఏం చేస్తుందంట, ఆ దీర్ఘకాలం సహిస్తుంది, దయ చూపిస్తుంది, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటుంది. కానీ ఎవరైతే సత్యానికి లోబడరో ఏం చేస్తారు, వాళ్ళు భేదాభిప్రాయాలు పుట్టిస్తారు, అవును కదా? మరి మనలో ఉంటాయా లేవా భేదాభిప్రాయాలు? ఉంటాయా ఉండవండి? అందరూ సర్దుకుపోయే మనస్సు ఉందా, లేకుంటే భేదాభిప్రాయాలు ఏమి మనలో ఉన్నాయా? ఉన్నాయా ఉండవండి భేదాభిప్రాయాలు అనేవి, అవునా? భేదాభిప్రాయాలు అంటే కొన్ని విషయాలు అక్కడ చెప్పాడు కదా, 7 విషయాలు ఏంటి చెప్పండి, దుర్నీతి విషయాలు ఏమేమి ఉన్నాయో ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు, 7 విషయాలు ఏమేమి ఉన్నాయి అందులో ఒక్కసారి రివైండ్ చేసుకుందాం. మరలా 4వ వచనం కింది లైన్లో నుంచి ప్రారంభమైంది. నేర్చుకున్న విషయాలే మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. 4వ వచనం కింది భాగంలో 13:4 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం నుంచి ఏంటంటే, ప్రేమ ఏం చేయాలంటే చెప్పండి, మత్సరపడదు. ఫస్ట్గా ఏం చెప్తున్నాడు చెప్పండి, మత్సరపడదు. ఏం చేయాలంటే చెప్పండి, ప్రేమ మత్సరం అంటే ఏంటిది, మత్సరం అంటే ఏంటిదండి, ఫస్ట్ ఏంటంటే చెప్పండి, భేదాభిప్రాయాలు ఏమేమి వస్తాయంటే చెప్తున్నాడు. ఫస్ట్ ఏం చేయాలంటే, ప్రేమ ఏం చేయదు, మత్సరపడదు. అంటే ఒక వ్యక్తి ఎదుగుతుంటే, ఒక వ్యక్తి ఆనందంగా ఉంటే ఏం చేయదు చెప్పండి, మత్సరం అనేది ఏం చేయదు. ఇప్పుడు భేదాభిప్రాయాలు ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, ఫస్ట్గా భేదాభిప్రాయాలు పుట్టించే వాళ్ళు ఎట్లా స్టార్ట్ అవుతారంటే మత్సరం. ఒక వ్యక్తి మంచిగా ఉంటే ఏం చేయలేరు చెప్పండి, ఏం చేయలేరు, ఓర్చుకోవాలి. అంటే వాళ్ళకు నచ్చదు అంతే, వాళ్ళు ఇష్టపడరు అంతే కొన్ని విషయాల్లో. రాత్రి కేవైసీలో అన్న మాట చెప్తున్నాడు ఏంటంటే, స్త్రీలలో ఎక్కువ ఇలాంటి గుణం ఉంటుంది. ఏంటంటే కొన్ని విషయాలు చెప్తూ ఒక 98% మంది ఎలా ఉంటారంటే, స్త్రీలు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగింది అనుకోండి, వాళ్ళకి ఏదైనా ఓర్చుకోలేని పరిస్థితి అనుకోండి, ఎక్కువగా బయటకు వచ్చే లక్షణం ఏంటంటే మత్సరం. అంటే 100లో 98 మంది ఎలా ఉంటారంట, ఇలాంటి వాళ్ళగానే ఉంటారు. అంటే మత్సరం అంటే అవతలోడు వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటే ఓర్చుకోకపోవడం, వాళ్ళ మీద కొద్దిగా అలగడమా సనగడమా ఇంకేదో విషయాల మీద ఏం చేస్తారు చెప్పండి,
కోపంగా వాళ్ళ ఎడల ప్రవర్తించడం. అంటే 100-98 మంది ఎలా ఉంటారు? ఇలాంటి వాళ్ళుగానే ఉంటారు. ఈ లక్షణం అనేది చాలా డేంజర్గా ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఆ విషయాల మీద ఎప్పుడైతే మనం క్రీస్తుని ఎరిగామో మన బలహీనతలన్నీ కూడా ఒప్పుకొని దేవుని ఎడల జాగ్రత్త పడడానికి ఇష్టపడాలి. అవును కదా? చిన్న విషయాల్లో పురుషులు ఏం చేస్తారు చెప్పండి? చాలా విషయాల్లో కూడా ఏం చేస్తారు? తట్టుకోగలుగుతారు. అంటే కొన్ని ఏమైనా ఇబ్బందులు ఎదురైనా, సొంత వాళ్ళ నుంచే కొన్ని ఏమైనా పరిస్థితులు ఎదురైనా కూడా ఏం చేస్తారు చెప్పండి? కొన్ని మోసాలు ఎదురైనా, కొన్ని తాకట్లు ఎదురైనా కానీ ఏం చేస్తారండి? వదిలేస్తారు, పట్టించుకోరు. అవునా కదా? సొంతోళ్ళే మోసం చేసినా కానీ, సొంతోళ్ళే ఇబ్బంది పెట్టినా కానీ కొన్ని పరిస్థితులు ఏం చేస్తారు? పురుషులు ఏం చేస్తారు? వాటి గురించి సర్లే పోతే పొండిలే వదిలేసేలే అనుకుంటారు. కానీ స్త్రీలు ఏం చేస్తారు చెప్పండి? వదిలేస్తారు ఆ మాటను. అందరు అలా ఉంటారని కాదు, కానీ కొన్ని విషయాలు ఏం చేస్తారు చెప్పండి? ఆ ఇబ్బంది, ఆ గురి చేసే పరిస్థితులకి ఏం చేస్తారనమాట? ఏమైంది, ఎందుకు జరిగింది, ఆ విషయాల్ని మరలా రాద్ధాంతం చేయడం. అవునా కదా? ఇంట్లో దాని గురించి ఆరాధించడం, ఇంట్లో దాని గురించి ఇబ్బంది పెట్టడం, ఇంట్లో మనశ్శాంతిగా ఉండకుండా ఆ విషయాల గురించి మరలా ప్రస్తావించి ఇంటిని ఏం చేస్తారు చెప్పండి? నరకంగా మార్చేసే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. అవునా కదా? ఎప్పుడైతే ఒక మత్సరం అనేది ఒక మనిషిలో స్టార్ట్ అవుతుందో ఇంట్లో ఏముండదు చెప్పండి? ప్రశాంతత అనేది ఉందన్నమాట. అంటే ఇంట్లో ఉన్న వ్యక్తికి, ముఖ్యంగా క్రీస్తులోకి వచ్చిన వ్యక్తికి ఉండాల్సిన ఏంటి చెప్పండి? ఇంట్లో సమాధానం, శాంతి అనేది ఉండాలి. అవునా కదా? అది పక్కన పెట్టేసి ఎప్పుడైతే క్రీస్తులో లేకుండా ఈ దుర్నీతిలోనికి వెళ్ళిపోతారో అట్లాంటి ఇంట్లో ఏముండదు చెప్పండి? ఎప్పుడు కూడా ఏముండదు? మనశ్శాంతి అనేది ఉండదు. అవునా? ఎప్పుడు కూడా ఏదో ఒక గొడవ, ఏదో ఒక అల్లరి, ఏదో ఒక విషయాల మీద ఏం చేస్తారు చెప్పండి? ఎప్పుడు ఏదో ఒక తగదు అనుకోవడం అంతే. వాళ్ళొక రోజు ప్రశాంతంగా ఉన్న రోజులు అనేవి ఉండవు. అవునా? సర్దుకుపోయే గుణాలు అనేవి ఉండవు. కాబట్టి ఇట్లాంటి విషయాలకి ఎప్పుడైతే ఒక వ్యక్తి వెళ్తాడో ఆ పరిస్థితిని బట్టి ఆ వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? ప్రేమలో ఉన్నాను, అందరినీ ప్రేమిస్తున్నాను అంటాడు, కానీ లోపల ఏముంటుంది చెప్పండి? మత్సరం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏమని చెప్తున్నాడు చెప్పండి? ఏంటంట? డంబంగా ఉంటుందంట. డంబం అంటే ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. డంబం అంటే ఏంటి చెప్పండి? గొప్పలు చూపించుకోవడం, ప్రతి దాని మీద గొప్పలు చెప్పుకోవడం. అవునా కదా? అంటే ఇట్లాంటి దానిలోనికి ఎప్పుడు కూడా మన యొక్క సత్యం అనేది ఆ దుర్నీతి వైపు నడిపించనమాట. అంటే మనకు ఉన్నదానికంటే ఎక్కువగా ఊహించుకోవడం, ఎక్కువగా చెప్పుకోవడం, ఎక్కువగా మనల్ని మనం అనుకుని అవతలని తక్కువ చేసే విధంగా ఎప్పుడు కూడా ఆ ప్రేమ అనేది చూపించదు. ఇంకేంటంటే ఎప్పుడు కూడా మనకు ఉన్నదాన్ని బట్టి ఉప్పొంగదు. ఇంకేం చెప్తున్నాడు? అవతల పట్ల అమర్యాదగా నడవదు, సప్రయోజనం. అంటే ఎప్పుడైనా సరే మన సొంతాని కోసమే ఎప్పుడు కూడా ఏం చేయదు? మనం బాగుంటే చాలు, మనమే బాగుండాలి, మనమే బాగుపడాలి అనే విధంగా ఎప్పుడు కూడా ఏం చేయదు. సత్యంలో ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా అట్లా అనుకోడు. మనం బాగుపడితే చాలు, అవతల విషయాలు మనకెందుకు, అవతలని మనం ఎందుకు బాగుపరచాలి, అవతలని విషయాలన్నీ మనకెందుకు. అవునా కదా? ప్రేమ అనేది ఎప్పుడు కూడా ఏం చేయదు? అట్లా చేయదు. ఇంకేం చెప్తున్నాడు? కోప్పడదంట, అపకారాన్ని ఏం చేయదు? మనసులో ఉంచుకోదు. ఎప్పుడు కూడా ఏం చేయదు? ఒక వ్యక్తి అపకారం చేస్తే ఆ అపకారాన్ని దృష్టిలో ఉంచుకొని ఎప్పుడు కూడా ఏం చేయదు? చెడు చేయడానికి ఇష్టపడదు. ఓకేనా? రైట్. ఇప్పుడు చెప్తున్నాడు ఏంటంటే మీరు ఏం చేస్తారు చెప్పండి? భేదాలు పుట్టిస్తారు. చాలా విషయాలు ఏం చేస్తారు చెప్పండి? ఆ భేదాలు ఎక్కడ వస్తాయి అంటే ఈ విషయాలన్నీ వస్తాయి. అవునా కదా? ఏదైనా మర్యాద తగ్గింది అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? అవునా? మీకు ఏదైనా చిన్న లోటుపాట్లు జరిగాయి అనుకోండి, ఏం చేస్తారు? సర్దుకొనుకుంటారా, భేదాలు పుట్టిస్తారా? ఏం చేస్తారండి? మేము చిన్న ఫంక్షన్కి వెళ్ళామండి, ఏదో రమ్మంటే వెళ్ళాము, అక్కడ పోతే ఏంటి చెప్పండి? మమ్మల్ని ఎవరిని పట్టించుకోలేదు, మా ముఖం కూడా చూడలేదు. అవునా కదా? మాతో మాట్లాడని కూడా మాట్లాడలేదండి. అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళడమే దండగా. అసలు ఇంకోసారి పిలిచినా కూడా ఏం చేయం, మేము వెళ్ళాం. ఎవరితో చెప్తారు ఇవన్నీ కూడా? ఎవరితో చెప్తారండి? మరలా మనోళ్ళతోనే. అవునా కదా? మన ఫంక్షన్లకు దానికి ఎందుకు వెళ్తాం చెప్పండి? బయట విషయాల్లో వదిలేస్తాం, కానీ మన సొంత విషయాల్లోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? ఎలాంటి భేదాలు పుట్టిస్తాం? మరి మన మనస్సు అనేది ఎలా ఉంది? భేదాలు పుట్టించే దానిలా ఉందా, లేకపోతే సర్దుకుపోయే దానిలా ఉందా? చాలా విషయాలు ఏం చేస్తాం చెప్పండి? భేదాలు పుట్టించి విచ్ఛిన్నం చేయడానికి ఎక్కువగా ఏదైతే ఆ దుర్నీతి ఉందో ఆ దుర్నీతి అనేది లోపల నుంచి బయటకు వచ్చి మనస్సులో నుంచి ఏం చేస్తుంది చెప్పండి? భేదాలు పుట్టిస్తుంది అనమాట. ఆ మనిషిని ప్రశాంతంగా ఉండనియదు, నిదానంగా ఉండడానికి ప్రయత్నించకుండా ఏం చేస్తుంది? ఎప్పుడు కూడా ఏదో గలిబిలు సృష్టించడానికి అది
ఇష్టపడుతుంది. అట్లాంటి దానిలోనికి ఏం చేయదు చెప్పండి, దుర్నీతి విషయంలో ఎప్పుడు కూడా ఏం చేయదు చెప్పండి, సంతోషపడదు. అంటే ఎలాంటి తప్పులు అనేది జరిగినప్పుడు ఏం చేస్తుంది చెప్పండి, ఏం చేస్తుంది అన్ని ఏం చేస్తుంది అక్కడ, దుర్నీతి విషయం ఎప్పుడు కూడా ఏం చేయదు చెప్పండి, సంతోషపడదు. అంటే దుర్నీతి విషయాలు ఎప్పుడు కూడా ఏం చేయదు, ఒక వ్యక్తికి నష్టం వచ్చినా, ఒక వ్యక్తి గాయపరచబడ్డా ఆ విషయాలు ఏం చేస్తుంది చెప్పండి, ఏం చేస్తుంది, మనకు విరోధంగా ఉన్న వ్యక్తి, మనకు నష్టాన్ని కలిగించిన ఒక వ్యక్తి నష్టపరచబడ్డా సరే ప్రేమ ఏం చేయదంటే ఆ విషయాల్లో ఏం చేయదు చెప్పండి, సంతోషపడదు అని చెప్తున్నాడు. అవునా, సంతోషపడదు. కానీ సత్యంలో ఏం చేస్తుంది, అవతల వ్యక్తి మంచిగా ఉంటే ఏం చేస్తుంది చెప్పండి, ప్రేమ అనేది ఎప్పుడు కూడా ఆనందిస్తుంది. అవతల వ్యక్తుల ఆనందాన్ని కోరుకుంటుంది, అవతల వ్యక్తుల ఆనందాన్ని చూడాలనుకుంటుంది, అవతల వ్యక్తుల పట్ల ఎప్పుడు కూడా ఏం చేస్తుంది, ప్రేమగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ దుర్నీతి ఏంటంటే అవతల వ్యక్తి మంచిగా ఉన్నవారు లేడు, అవతల వ్యక్తి ఎలా ఉన్నా సరే ఏం చేస్తాడు చెప్పండి, ఏదో విధంగా అవతల వ్యక్తిని నిందించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు, నిందలోనికి తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. కాబట్టి అట్లాంటి దానిలో ఎప్పుడు కూడా మనం ఉండకుండా చాలా జాగ్రత్త చూసుకోవాలి. కొరింథీయులకు రాసిన ఇదే మొదటి పత్రిక 12వ అధ్యాయం 31 వచ్చిన చూడండి. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఏంటంటే ఆసక్తితో అపేక్షించండి. యోహాను రాసిన పత్రిక 15వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు. క్షమించండి, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము మనకు తెలిసిన విషయాలు అవి. ప్రారంభ వచనం నుంచి ఏంటంటే, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, ఏంటంటే నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలో నుండి పనికి మాలిన తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నాయందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవలను నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఏలాగు ఫలింపదో, అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఏం చేయరు, ఫలింపరు. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఎవడైనను నాయందు నిలిచి ఉండని ఎడల వారు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వారిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నాయందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉన్నడల మీకు ఏది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులు అనబడుదురు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించును, నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించుతుని. నా ప్రేమయందు నిలిచి ఉండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞలను గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. మీ యందు నా సంతోషం ఉండవలననియో, మీ సంతోషం పరిపూర్ణం కావాలననియో ఈ సంగతి ఏం చేస్తున్నంట మీతో చెప్తున్నాడు. ఏంటంటే చెప్పండి, ఏం చేయాలంటే 11వ వచనంలో చెప్తూ, మీ యందు నా సంతోషం ఉండవలననియో, మీ సంతోషం పరిపూర్ణం కావాలననియో ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. 12వ వచనంలో, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమించవలనంటే ఆజ్ఞ. ఏంటంటే చెప్పండి, ఎలా ఉండాలంట, ఎట్లుండాలి చెప్పండి, క్రీస్తులు ఏం చేయాలి చెప్పండి, ఎప్పుడు కూడా ఏం చేయాలి, ఫలించడానికి ఇష్టపడాలి. మనం ఎప్పుడైతే ఆ క్రీస్తులో ఫలిస్తుంటామో ఆ ఫలించిన దాన్ని బట్టి ఏం చేస్తాం చెప్పండి, మనం ఇంకా అభివృద్ధి చెందుతాం ఆత్మలో. అంటే ఏవైతే మనం మంచి విషయాలు నేర్చుకుంటామో దాన్ని ఇంకేం చేస్తాం, మనం అభివృద్ధి చెందుతుంటాం. చెడు విషయాల మీకు ఎక్కువైతే ఏదైతే మనసిస్తామో దానిలో మనం ఏం చేస్తాం, ఆ చెడులోనికి ఎక్కువగా వెళ్ళి మనం ఏం చేస్తాం, ఆ ద్రాక్షవల్లి నుంచి ఏం చేస్తాం, మనం తీసివేయబడతాం. అవునా కదా. ఎప్పుడైతే మనం క్రీస్తులో నుంచి తొలగిపోతామో, తీసివేయబడతామో మన యొక్క క్రియలు అన్నీ కూడా ఏం చేస్తాయి చెప్పండి, దుర్నీతి విషయాల మీద ఎక్కువగా ఆలోచన చేస్తుంటాయి, దుర్నీతి విషయంలో ఎక్కువగా ఆలోచన కలిగి ఉంటాయి. కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లోనికి లేకుండా ఏం చేయాలంట,
క్రీస్తులో ఆనందించడానికి, ముందుగా క్రీస్తులో సంతోషించడానికి ఎప్పుడైతే మనము ప్రయత్నం చేస్తామో ఆ క్రీస్తులో సంతోషం అనేది ఏం చేస్తుంది చెప్పండి, మనల్ని ఏం చేస్తుంది, పరిపూర్ణతలను తీసుకెళ్తుంది. ఆ పరిపూర్ణత ఏం చేస్తుందని చెప్తున్నా అంటే, క్రీస్తు ఎలాగైతే మనల్ని ప్రేమించాడో అవతల వ్యక్తిని కూడా మనం ఏం చేస్తాం అట్లా ప్రేమించడానికి ప్రయత్నం చేస్తాం. అంటే క్రీస్తు ఎలా మనల్ని ప్రేమిస్తున్నాడో, క్రీస్తు ఏ విధంగా అయితే మనల్ని క్షమిస్తున్నాడో అట్లాంటి రీతిలో మనం అవతల వ్యక్తిని ఏం చేస్తాం చెప్పండి, జాగ్రత్తగా చాలా నిజాయితీగా ఉండడానికి మనం ఏం చేస్తాం, అన్ని ప్రయత్నాలన్నీ కూడా చేస్తుంటాం. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఏం చేయాలి చెప్పండి, మనం కీర్తన 119 14, 16 వచనం చూడండి. కీర్తనకారుడు చెప్తాడు, నుంచి 16 వచనాలు చెప్తున్నాడు. ఏంటంటే సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గములను బట్టి, దేన్ని బట్టి సంతోషిస్తున్నాడంట, దేన్ని బట్టి అంటే నీ శాసనముల మార్గములను బట్టి ఏం చేస్తున్నాను, నేను సంతోషించున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించదును, నీ త్రోవలను నేను మన్నించదును, నీ కట్టడను బట్టి నేను హర్షించదును, నీ వాక్యము నేను ఏంటంట మరవకయుందును. ఏమని చెప్తున్నాడు ఇక్కడ, నీ శాసనాల మార్గాలను బట్టి ఏం చేస్తున్నాడు చెప్పండి, దేవుడిచ్చే మార్గాలను బట్టి, దేవుడిచ్చే నిర్దేశతను బట్టి ఏం చేస్తాడంట. మరి నిజంగా మనం అట్లా సంతోషిస్తాం, మరి సంతోషిస్తామా లేదండి? దేవుడు ఇలా వెళ్ళమంటున్నాడు అనే మార్గాన్ని బట్టి, మనం దేవుడు చెప్పిన మార్గాన్ని బట్టి ఆనందించడానికి ఇష్టపడతామా? దేవుడు ఏ త్రోవలు నడవమంటే ఆ త్రోవలు నడవడానికి ఇష్టపడతాం చెప్పండి? ఆయన మార్గాల్ని బట్టి ఏం చేస్తున్నాడు, ఆయన శాసనాలని బట్టి, ఆయన మార్గాల్ని బట్టి సంతోషించున్నాను. నీ ఆజ్ఞలను నేను ఏం చేస్తానంట, ఎప్పుడూ ధ్యానిస్తాను. నీ త్రోవల్లోనికి నేను వెళ్ళడానికి ఇష్టపడతాను. నీ కట్టడలను బట్టి నేను ఏం చేస్తాను, ఆనందిస్తాను. ఇంకేం చెప్తాను, నీ వాక్యాన్ని ఎప్పుడు కూడా ఏం చేయాలి, నేను మరవకయుందును. వాక్యాన్ని ఎప్పుడు కూడా ఎలా ఉన్నాడు చెప్పండి, ఎప్పుడు కూడా మరవని పరిస్థితులు ఉన్నాడు. ప్రతి దానిలో కూడా ఏం చేస్తున్నాడు, దేవుడు ఏది చెప్తే అది చేయడానికి, దేవుడు ఎలా ఉండమంటున్నాడో ఆ విధంగా ఉండడాన్ని బట్టి ఏం చేస్తున్నాడంట, ఆనందించడానికి ఇష్టపడతాడు. మరి మన జీవితంలో ఎలా ఉండని చెప్పండి, దేవుడు ఎలా చేయమంటే అలా చేస్తూ ఆనందపడుతున్నాడు, లేకపోతే మన ఇష్టం వచ్చినట్టు మనం చేస్తూ ఆనందాన్ని ఎత్తుకుంటున్నామా? ఎట్లుండడానికి ఇష్టపడుతుంది చెప్పండి? మన ఇష్టానుసారంగా మన ఇష్టాన్ని చేస్తూ ఆనందించుకుంటూ వెళ్ళిపోతున్నాం, లేకపోతే దేవుని ఇష్టాన్ని కొనసాగిస్తూ నన్ను బట్టి దేవుడు ఆనందిస్తున్నాడు అనుకుంటున్నామా? ఎట్లుంటాం చెప్పండి? ఏంటంటే కొరింథీ రాసిన పత్రికలో చూద్దాం ఒకసారి. ఏమంటున్నాడు, దుర్నీతి విషయంలో ఏం చేయదంట, ఎప్పుడు కూడా సంతోషపడకుండా, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు ఏం చేస్తుందంట, సత్యంలో సంతోషిస్తుంది. అంటే ఎప్పుడైనా సరే లోపల ఏవైతే విషయాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏం చేస్తుంది చెప్పండి, మన తప్పుల్ని, మన ఏవైతే దుర్నీతి విషయాలు ఉన్నాయో వాటన్నిటి విషయాలు ఏం చేస్తుంది, పశ్చాత్తాపడి సర్దుకొని సత్యంలోనికి వెళ్ళడానికి ఏం చేస్తుంది, క్రీస్తులో ఉన్న ప్రేమ అనేది మనకు ముందుకు దారి చూపిస్తుంది. అవునా కదా? అది ఎప్పుడు దారి చూపిస్తుంది అంటే, నేను ద్రాక్షవల్లి నాలో ఎప్పుడైతే మీరు ఫలించడానికి ఇష్టంగా ఉంటారో, నాతో కలిసి మీరు ఎప్పుడైతే ఫలించడానికి ఇష్టంగా ఉంటారో దాన్ని బట్టి ఏం చేస్తారు, మీరు బహుగా ఫలిస్తారు. నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు. అంటే క్రీస్తుకు వేరుగా ఉండి నేను అవతల వ్యక్తి ప్రేమిస్తున్నానులే, అవతల వ్యక్తిని నేను క్షమిస్తానులే అంటే, క్రీస్తు చూపే ప్రేమను దాటేసి క్రీస్తులో మనం ఉండకుండా ఏదైనా చేసినా కూడా మనం ఏం చేయలేము, అలా ఉండలేము. అంటే కొన్ని లక్షణాలు మనలో అలాగే ఉండిపోతాయి. ఏమంటే ఆ మత్సరం, డంబం అనేది, అలాంటి విషయాలన్నీ కూడా మన లోపల ఉంచేసుకొని ఏదో పైకి నామమాత్రంగా చూపిస్తాం తప్ప నిజమైన ప్రేమ అనేది ఎప్పుడు కూడా మనము చూపించలేము. ఎప్పుడైతే మనం క్రీస్తులో ఫలిస్తుంటామో దాన్ని బట్టి ఏం చేస్తాం చెప్పండి, ఆ దుర్నీతి విషయాలన్నింటినీ కూడా పక్కకు పెట్టేస్తాం. అవునా కదా? ఎప్పుడైతే మనం క్రీస్తులో అభివృద్ధి చెందుతుంటామో కొన్ని విషయాలన్నీ కూడా ఏం చేస్తే మనకు దూరం అయిపోతుంటాయి. ఏవైతే మనలో చెడు లక్షణాలు ఉన్నాయో అన్నీ కాకపోయినా కానీ కొన్ని ఏం చేస్తుంటాయి, మనలో నుంచి దూరం అవుతుంది. ఇది చేయకూడదనే
అవగాహన అనేది మనకు వస్తుంటుంది. దాన్ని బట్టి మనం ఏం చేస్తాం, కొన్ని విషయాలన్నింటినీ కూడా వదిలేస్తుంటాం. కాబట్టి క్రీస్తు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, అపోస్తలుడైన పౌలు గారు చెప్తుంది ఏంటంటే, ప్రేమలో ఎప్పుడైతే మనము ఎదుగుతుంటామో ప్రతి పరిస్థితిలో కూడా ఏం చేస్తాం చెప్పండి, మన లక్షణాలన్నింటినీ కూడా ఏం చేస్తాం, మనం మార్చుకుంటూ ఉంటాం. ప్రతి విషయాల్లో మన లక్షణాలన్నింటినీ కూడా మార్చుకుంటూ ఆ దుర్నీతి విషయాల్లో సంతోషపడే మనస్తత్వం అనేది తీసేసి ఏం చేస్తాం, మనం మంచి చేస్తుంటే, ఒక వ్యక్తికి మంచి జరుగుతుంటే, ఒక వ్యక్తి ఆనందంగా ఉంటే అట్లాంటి పరిస్థితిని బట్టి మనం ఏం చేస్తామంటే చెప్పండి, సంతోషంగా ఉంటాం. ఓకేనా, రైట్. మరి మన పరిస్థితి ఎలా ఉంది చెప్పండి, దుర్నీతి విషయంలో సంతోషిస్తున్నావా, లేకుంటే ఇంకేంటంటే సత్యం నందు సంతోషిస్తున్నావా? దుర్నీతి విషయాల్లో సంతోషిస్తున్నావా, సత్యం నందు సంతోషిస్తున్నావు చెప్పండి. దుర్నీతి అంటే ఏంటంటే, యోహాన్ గారు చెప్తూ తన పత్రికలో 3వ పత్రికలో చెప్పారు ఏంటంటే, ప్రియులారా ఏంటంటే మీ సత్య ప్రవర్తన గురించి అవతలోడు సాక్ష్యం ఇస్తుంటే ఏంటంటే చెప్పండి, అంటే అవతలోడు బాగుపడుతుంటే, అవతలోడు చాలా అభివృద్ధి చెందుతుంటే ఏం చేస్తారంటే చెప్పండి, యోహాన్ గారికి ఎలా ఉందంట, అవునా, సంతోషంగా ఉంది. ఇదేంటి, సత్యమైన ప్రవర్తన. ఓకేనా. దుర్నీతి విషయమైన ప్రవర్తన ఎలా ఉంటుందంటే, అవతలి వ్యక్తి ఎదుగుతుంటే, అవతలి వ్యక్తి అభివృద్ధి చెందుతుంటే అట్లాంటి విషయాన్ని ఏది కూడా ఏం చేయలేడు చెప్పండి. కొన్ని విషయాలు మనం పైన చదువుకున్నాం కదా, ప్రేమ ఏం చేయదు, మత్సరం, డంబం, ఇట్లాంటివన్నీ కూడా ఏం చేస్తాడు, ఒక వ్యక్తుడు ఎప్పుడైతే బయటకు కాకుండా లోపల చేసుకొని అవతల వ్యక్తులతో ఈ భేదాభిప్రాయాలు పుట్టిస్తాడో అట్లాంటి వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి, దుర్నీతిలో ఆనందం చెందుతూ ఉంటాడు. ఓకేనా. అవతల వ్యక్తిలో ఆ దుర్నీతిలో ఆనందం అని ఎత్తుకొని సత్యంలో ఆనందం అని ఎత్తుకోక రెండింటి మధ్య కూడా ఏం చేస్తాడు చెప్పండి, ఆనందం లేకుండా బ్రతుకు సాగిస్తాడు. అవునా కదా. దుర్నీతిలో ఉన్న వ్యక్తికి ఎప్పుడు కూడా ఏం చేయాలి చెప్పండి, సంతోషం అనేది ఉండదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే దుర్నీతి విషయంలో ఏం చేస్తాడంట, సంతోషం. అంటే ఆ దుర్నీతిలో ఉన్న వ్యక్తికి ఆనందం ఎలా ఉంటుందంటే, అవతలి వ్యక్తి నష్టపరచబడితే ఆనందం వస్తుంది. అప్పుడు అవతలోడు ఎదుగుతుంటే ఏమవుతుంది చెప్పండి, అవతలోడు మంచిగా ఉంటే ఏమవుతుంది, తట్టుకోలేడు, నిమ్మలంగా ఉండలేడు, ఆ ప్రశాంతత అనేది అతనికి కరువు అవుతుంది. అవతలానికి ఏమైనా నష్టం కలిగిందంటే ఏమవుతుంది చెప్పండి, ఆనందం కలుగుతుంది. అవతలానికి ఏమైనా ఇబ్బంది కలిగిందంటే ఏం చేస్తాడు, ఆనందపడతాడు. అవునా కదా. అవతల ఉన్నవారు తిడుతున్నారంటే ఏం చేస్తాడు, ఆనందపడతారు. అవతల ఉన్నవారు కొడుతున్నారంటే ఏం చేస్తారు, ఆనందపడతాడు. అంటే దుర్నీతి విషయంలో ఆనందించే వ్యక్తి ఏం చేస్తాడంటే చెడ్డ విషయాలు అన్నిటికి కూడా ఏం చేస్తాడు, ఆనందిస్తాడు. ఒకవేళ అవతల వ్యక్తికి చెడు జరగకుంటే ఏం చేస్తాడు, బాధపడుతుంటాడు. కాబట్టి అట్లాంటి దశలోనికి ఎప్పుడు కూడా మనల్ని మనం తీసుకొని వెళ్ళకుండా ఏం చేయాలి చెప్పండి, ప్రతి పరిస్థితిలో కూడా ఏం చేయాలంట, సత్యమందు సంతోషించాలి. అంటే అవతల వ్యక్తి బాగుపరచబడుతున్నప్పుడు, అవతల వ్యక్తి మంచి దారిలోనికి నడుస్తున్నప్పుడు దాన్ని బట్టి మనం ఏం చేయాలి చెప్పండి, ఆనందించే వారిగా ఉండాలి. ప్రేమ అనేది ఏం నేర్పిస్తుంది అంటే, మనకు అవతల వ్యక్తి మంచిని చూసి మనం కూడా ఏం చేయాలి చెప్పండి, అవతల వ్యక్తిని దీవించే విధంగా ఉండాలి, అవతల వ్యక్తిని ఆశీర్వదించే విధంగా ఉండాలి తప్ప అవతల వ్యక్తిని ఏం చేయాలి చెప్పండి, ఎప్పుడు కూడా శపించే వారిగా మనం ఉండొద్దు. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి ఎదుగుతున్న దశలో ఉంటే, మంచి దశలోనికి ఆ వ్యక్తి వెళ్తుంటే ఆ వ్యక్తిని ఎప్పుడైనా సరే మనం ఏం చేయాలి చెప్పండి, ఆశీర్వదించే వారిగా ఉండాలి, అవతలని దీవించే వారిగా ఉండాలి తప్ప అవతలని ఎప్పుడు కూడా ఏం చేయాలి చెప్పండి, శపించే వారిగా ఉండొద్దు. ఓకేనా. అట్లాంటి దుర్నీతి విషయంలో ఎప్పుడు కూడా మనము ఆనందించకుండా సత్యంలో ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి, ఆనందిస్తూ ప్రతి విషయంలో కూడా ముందుకెళ్ళాలని కోరుకుంటూ చిన్న మాటలు ముగిస్తాం. తల వంచుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధ మహాగణుడా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాయన. విన్న మాటలు ఆయన మా హృదయంలో ఫలించినైనా, దుర్నీతి విషయంలో కాగానైనా సత్యమందు మేము సంతోషించలాగన, సత్యంలో మేము ఎదుగులాగన అటు కృపను మహద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించినైనా, జరగనున్న బలలోను పాఠ్యంతులను తోడుగా ఉండి మీకు మహిమకరంగా జరిగే అటు కృపను మహద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధ